ధర్మరాజు గారు ఆ ఆహ్వానం వినగానే గబగబా తన తమ్ముళ్లతోటి ద్రౌపదీదేవితోటి ధౌమ్యుడితోటి కొద్ది పరివారంతో కలిసి మళ్ళీ జూదం ఆడడానికి వచ్చాడు. మళ్ళీ తీసుకొచ్చారు, మళ్ళీ సంతోషంగా ఆహ్వానించారు. మొదటిసారి ఎలా పిలిచారో అలాగే పిలిచారు. ఏ మణిమంటపంలో ఈ జూదం జరిగిందో అదే జూద గృహానికి మళ్ళీ తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. సభామంటపంలో కూర్చోబెట్టి మళ్ళీ దుర్యోధనుడు అన్నాడు, శకుని నాపనపునాడతాడు, నేను పందెం ఒడ్డుతాను, నువ్వు ఆడు ఒడ్డన్నాడు. ఏమీ అనలేదు ధర్మరాజు. ఎందుకని? ధర్మరాజు గారి హృదయం ఏమిటో తెలుసా? కాలం తన వైపుకి కలిసి వచ్చి పెద్దనాన్నగారిని ఎదిరించి తిరిగి ఇచ్చేయకూడదు రాజ్యం. రాజ్యం మళ్ళీ జూదంలోనే పోవాలి. ఎలాగో పోతుందని తెలుసు, ఎందుకంటే శకునిది మాయాజూదం. ఆయనకి పాశాధిష్టాత్రి దేవత అనుగ్రహం ఉంది కాబట్టి పందెం ఆయన పక్షానే పడుతుంది కాబట్టి రాజ్యం పోతుంది. పోతే ఏమవుతుంది? రాజ్యం పోయింది. భీమార్జునందుకల సహదేవులు సంతోషపడిపోతారు. మనకి భార్య వరాలు కోరుకుంటే ధృతరాష్ట్రుడు బిచ్చమేసినట్టు వచ్చిన రాజ్యం పోయింది. ఇప్పుడు మన క్షాత్రధర్మంతో సంపాదిద్దామంటారు. ఇప్పుడు తాను కాదనడుగా. కాదన్నప్పుడు యుద్ధం జరుగుతుందిగా. యుద్ధం జరిగితే ఖచ్చితంగా దుర్యోధనాదులు ఓడిపోతారుగా. అప్పుడు తమ పరాక్రమంతో గెలుచుకున్న రాజ్యానికి తాను ప్రభు అవుతాడుగా. ఇప్పుడు ఎంత చక్కగా కలిసి వచ్చింది ధర్మరాజుకి. ధర్మరాజుకి కలిసి వస్తోందని శకుని అనుకుంటున్నాడా? అనుకోడు. ఎందుకని? వాడి అధర్మమే వాడి బుద్ధిలో వాడు గెలుస్తున్నానన్న భావన వాడికి కలిగేటట్టు చేస్తుంది. అది విచిత్రం. అందుకే అధర్మాన్ని పట్టుకుని పతనమైపోయేటటువంటి వాళ్ళు మీరు చూడండి లోకంలో. ఏమిటండి ఆయన అంత పాపపు జీవనం చేస్తాడు, అంత వృద్ధిలోకి వచ్చాడేమండి అంటారు. ముందు చక్కగా వెలిగినట్టు కనపడుతుంది, ఒక్క తప్పు నిర్ణయం. ఆ తర్వాత శేష జీవితం అంతా పరమ భయంకరంగా నడుస్తూ ఉంటుంది. ఎక్కడో కారాగార వాసంలో మగ్గిపోతూ ఉంటాడు. ఐశ్వర్యమంతా మధ్య పతనమైపోతుంది. ధర్మం పట్టుకున్న వాడికి అలా కాదు, ఓర్పుతో ఉంటాడు. ధార్మికంగా రాజ్యాన్ని మళ్ళీ సంపాదించుకోగలుగుతాడు. అందుకే ధర్మరాజు గారు కోరుకున్న కోరిక తీరడానికి వలసిన ప్రణాళిక దుర్యోధనుడి వైపు నుంచి వచ్చింది. కూర్చున్నారు. కూర్చుంటే శకుని అన్నాడు, ధన సంపద రాజ్యంబున దినకర తేజుండు మిమ్ము ధృతరాష్ట్రుడు పెంపున పూజించే చనదింకను వాని నొడ్డి సరిక్రీడింపన్. దినకర తేజుండుట ధృతరాష్ట్రుడు, సూర్యభగవానుడితో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి ధృతరాష్ట్ర మహారాజు మీకు ఓడిపోయినటువంటి రాజ్యాన్నంతటినీ తిరిగి ఇచ్చేశాడు ఈ మధ్యని. కాబట్టి ఇప్పుడు రాజ్యం మీది. ధృతరాష్ట్రుడు మీకు తిరిగిచ్చిన రాజ్యాన్ని మళ్ళీ పణంగా వడ్డమని నేను అడగను. ఎంత ధార్మికంగా మాట్లాడినట్టు కనపడతాడో చూడండి. ఎందుకని? ఇప్పుడు వాళ్ళకు ఒక విషయం అర్థమైంది. ఏమిటి అర్థమైంది? ఇప్పటికే ఒక తప్పు చేశాం. ఏమిటా తప్పు? వాళ్ళ దగ్గర రాజ్యాన్ని తీసుకోవడం కాకుండా ద్రౌపదీదేవిని పరాభవించాం. ఇప్పుడు వాళ్ళు కక్ష పెట్టుకుని ఉన్నారు మనసులో. ఇప్పుడు మళ్ళీ రాజ్యం తీసుకుంటే ఏమవుతుంది? పోతే పోయింది, రాజ్యం యుద్ధానికి వస్తారు. యుద్ధానికి వస్తే ప్రమాదం కదా. అందుకని ఈసారి రాజ్యం కాదు అడగవలసింది, రాజ్యం పందెం వద్దన్నాడు. మరి ఏమిటి పందెం వడ్డాలి అంటే అంటున్నాడు, ఏమీ లేదు, ఈసారి ఎవరు ఓడిపోతారో వాళ్ళు జింక చర్మం నారచీరలు ధరించి బ్రహ్మచర్యం పాటిస్తూ అరణ్యాలలో 12 సంవత్సరములు తిరుగుతూ కేవలము దుంపలు తేనె కందమూలములు తింటూ జీవనం చేసి 12 సంవత్సరములు అరణ్యంలో అలా బ్రతికిన తరువాత 1 సంవత్సరం పాటు ఏదైనా ఒక రాజ్యంలో ఎవరికీ తెలియకుండా అజ్ఞాతమైనటువంటి జీవితాన్ని గడపాలి. ఈ అజ్ఞాతవాసం చేస్తున్నటువంటి సంవత్సర కాలంలో ఒకవేళ ఓడిపోయిన వాళ్ళని గెలిచినటువంటి వాళ్ళు మళ్ళీ పట్టుకోగలిగితే, ఇదిగో నువ్వు ఇక్కడ ఉన్నావు అని దొంగాటలా పట్టుకోగలిగితే మళ్ళీ 12 ఏళ్ళు ఒక ఏడాది అజ్ఞాతవాసం మళ్ళీ చేస్తుంటారు. అంటే ఇప్పుడు రాజ్యం అడిగాడా శకుని? అడగలేదు. ఎందుకని? అరణ్యానికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రాచరికం ఎక్కడ ఉంటుంది? ఉండదు. వాళ్ళు అడవికి వెళ్ళిపోతారు. అడవికి వెళ్ళిపోయిన వాళ్ళ వెనక సైన్యం ఎక్కడ ఉంటుంది? సైన్యం ఉండదు. 12 ఏళ్ళు అరణ్యానికి వెళ్ళిన వాళ్ళు ఎక్కడో అడవుల్లోకి వెళ్ళిపోయి ఆ కందమూలాలు తింటూ ఆ తేనె తాగుతూ దిక్కు తోతక బ్రహ్మచర్యంతో తిరుగుతూ నారచీరలు కట్టుకుని తాము రాజులమన్న విషయాన్నే మరిచిపోయి పౌరుష ప్రతాప విహీనులై తిరుగుతుంటే మనం ఇంత సైన్యాన్ని ప్రోధి చేసి ఇంకా బలంతో ఎప్పుడో అకస్మాత్తుగా అరణ్యానికి వెళ్ళి 5గురిని మట్టు పెట్టేయచ్చు.
శాశ్వతంగా పీడ వదిలిపోయింది. ఒకవేళ మనం మట్టు పెట్టలేదు పో, అజ్ఞాతవాసం చెయ్యాలిగా. అప్పుడేముంది, 5 దాక్కోవడానికి తేలికైన వాళ్ళు ఏంటి? ఎవరి తేజస్సు అందులో దాగుతుంది? భీమసేనుడు ఎక్కడ దాగుతాడు? అర్జునుడు ఎక్కడ దాక్కుంటాడు? వాళ్ళ మనుష్యుల యొక్క ఆహార్యములే అలా ఉంటాయే, వాళ్ళని చూస్తేనే తెలిసిపోతుంది. అంతటి పౌరుష పరాక్రమోపేతులే, అంతటి తేజోవిరాజితులే. అటువంటి వాళ్ళు ఎక్కడ దాక్కుంటారు? ద్రౌపదీదేవి ఎక్కడ దాక్కుంటుంది? వాళ్ళు ఎక్కడ దాక్కున్నా తెలిసిపోతారు. తెలిసిపోతే మనం ఇదిగో మీరు ఇక్కడ ఉన్నారు అని ఒక మాట అంటే చాలు, అబ్బెబ్బే మేము లేవనరు. ఎందుకని? ధర్మరాజు ఒప్పుకుంటాడు కాబట్టి, ధర్మం ఉన్నవాడు కాబట్టి ఒప్పుకుంటాడు కాబట్టి మళ్ళీ 12 ఏళ్ళ అరణ్యవాసానికి పోతారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ రాజ్యం గెలవవలసిన అవసరం మనకే ఉంది. అలా అరణ్యాలు పట్టి తిరుగుతూనే ఉంటారు. ఇంకా మనం ఎప్పుడో అవకాశం వచ్చినప్పుడు సైన్యంతో వెళ్ళి పట్టు పెట్టేస్తాం. ఏమయ్యారు పాండవులు? ఎవరికి తెలుసు? ఎక్కడో ఉన్నారు అడవిలో. ఏమయ్యారు పాండవులు? ఎక్కడో ఉన్నారు అజ్ఞాతవాసంలో. ఏమయ్యారు పాండవులు? ఏమో ఏ పులి తినేసిందో పీడా పోయిందంట. ప్రజలు మర్చిపోతారు. ఎదురుగుండా లేనివాడు జ్ఞాపకం ఉండడుగా, కాబట్టి మర్చిపోతారు. గొడవ వదిలిపోయిందిగా. అంటే ఎంత ప్రమాదకరమైన ఆలోచనలు తేగలిగిన వాళ్ళో చూడండి దుష్టచతుష్టయం. దీనికి నీ రాజ్యాన్ని శాశ్వతంగా అపహరించడానికి నీ తేజస్సులకు భయపడి మీతో యుద్ధం చెయ్యలేక ఇలా పణం పెడుతున్నాం అంటారా? అనరు. అక్కడే పప్పులో కాలేశాడు శకుని. నేను మీతో అన్నాను కదా, బుద్ధులు ప్రచోదనం చేయబడతాయి పరమేశ్వరుడి చేతని. ధర్మరాజు గారు ధర్మానికి కట్టుబడి కూర్చున్నాడు. పందెం ఇదని కూడా ఆయన అనలేదు, ఆయన కూర్చున్నాడు. చాలా తెలివిగా ఆలోచించాననుకున్న శకుని అక్కడే పప్పులో కాలుబడి. ఎక్కడ? రాజ్యం పోగొట్టుకుని అరణ్యానికి వెళ్ళమని లేదు, మీరు అరణ్యవాసం అజ్ఞాతవాసం చెయ్యాలన్నాడు. చెయ్యగలరేమిట్లే అనుకున్నాడు. చేస్తే ఆలోచించలేదు. అప్పటికేమనుకున్నాడు? చేస్తే జూదం ఉందిగా అనుకున్నాడు. కానీ ఏమైంది? మహర్షి కనబడి అక్షవిద్యని ప్రసాదించాడు ధర్మరాజుకి. అందుకని జూదం ఆడలేకపోయాడు. ఇటు జూదానికి తలుపులు పూసుకుపోయాయి అరణ్యవాస అజ్ఞాతవాసాల తర్వాత. చెయ్యగలరేమిట్లే అన్నవాళ్ళు చెయ్యడం కాదు, పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొంది అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. ఎందరో రాక్షసుల్ని కిమ్మీనాదుల్ని భీముడు సంహారం చేశాడు. ఎందరో కొన్ని వేల మంది బ్రాహ్మణులకి సూర్యభగవానుడిచ్చిన అక్షయ పాత్రతో అన్నం పెట్టాడు. ఎక్కడుంటే అడవిలో ఉండి మహారాజుల ధర్మరాజు ఉన్నాడు, అంతఃపురంలో ఉండి ఏడుస్తూ వాళ్ళు ఎక్కడ బాబో ఇదేమిట్రా మనం ఒకలా అనుకుంటే ఒకలా సంతోషంగా ఉన్నారని వీడు ఏడుస్తూ అంతఃపురంలో ఉన్నాడు. ఎక్కడున్నా నువ్వు సంతోషంగా ఉన్నావా? నీ మనసు సుఖంగా ఉందా? నీ మనసు సుఖంగా లేని నాడు నువ్వు బంగారు పాన్పు మీద పడుకుంటే ఎవడికి కావాలి? నులక మంచం మీద మామిడి చెట్టు కింద వేసుకుని పైన ఉత్తరీయం తీసి దులుపుకుని తలగడ తిండేసు పడుకుని గుర్రు పెట్టి నిద్రపోయావా? వాడు సుఖపడినవాడు. ఎవడికి కావాలి? ఏసీ వేసుకుని పెద్ద బంగారు పాన్పు మీద పడుకుని నిద్ర పట్టక అటు దొల్లి ఇటు దొల్లి తెల్లవారుజాము 4 అయిన తర్వాత కళ్ళు ఎర్రబడి నిద్ర పట్టక సంపాదించిందంతా దొంగ సంపాదన ఏమైపోతుందో అని బెంగ పెట్టుకున్న నీ బ్రతుకు ఒక బ్రతుకు అవుతుందా? ధార్మికంగా బ్రతికి సంతోషంగా పడుకున్నవాడు వాడు ధార్మికుడు. వాడిది జీవనం అంటే. వాడు హాయిగా పడుకుంటాడు, రామనామ సంకీర్తనం చేస్తాడు, పొద్దున్న లేస్తూ భగవంతుడికి నమస్కారం చేసి సుప్రభాతం పాడుకుంటూ మళ్ళీ లేస్తాడు. వాడు సుఖపడినవాడు. ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడు సుఖపడతాడు. కాబట్టి రాజ్యం అడగక్కర్లేదనుకున్నాడు శకుని. ఇదే హక్కు అయింది పాండవులకి. పూర్తి చేశాంగా అరణ్యవాసం అజ్ఞాతవాసం, మా రాజ్యం మాకు ఇవ్వాలిగా, ఇమ్మనన్నారు. ఇప్పుడు ఏమైంది? 2 తలుపులు మూసుకున్నాయి. జూదమా ఆడలేడు, మహర్షి అక్షహృదయం ఇచ్చేశాడు. యుద్ధమా చెయ్యలేడు, రాజ్యమా ఇవ్వలేడు. కాబట్టి తెంపరితనంతో మూర్ఖత్వంతో ఏమన్నాడు? 5 ఊళ్ళు కాదు, సూది మొనమోపినంత భూమిని ఇవ్వనన్నాడు. కృష్ణుడు ఏమన్నాడు? భగవంతుడి వాక్య ఎక్కడికి పోతుంది? ఈ కర్ణులు 10 వేరులైన అని నొత్తురు చత్తురు రాజరాజా అన్నాడు. అయిందా లేదా? తొడలు విరిగిపోయి యుద్ధభూమిలో పడిపోతే ఆకులు గద్దలు పీకిసేయి. దుర్యోధనుడు పోగొట్టుకున్నాడా? బుద్ధి ప్రచోదనంలో శకుని చాలా బాగా ఆలోచించాననుకుని పెట్టినటువంటి పందెం పుట్టి ముంచేసింది ధార్తరాష్ట్రులకు. ఏమీ మాట్లాడకుండా కూర్చున్నా ధర్మరాజు యొక్క అంతిమ విజయానికి అది కారణమైంది. ఏమీ మాట్లాడకపోయినా ధర్మజుడికి అనుకూలించడం ఏమిటి? ఇంత ప్రణాళిక వేసిన వాడికి ప్రతికూలించడం ఏమిటి?
ఎవడు పట్టుకున్న ధర్మం వాడిని కాపాడుతోంది, ఎవడు పట్టుకున్న ధర్మం వాడి బుద్ధిని ప్రచోదనం చేస్తుంది. నువ్వు మాట్లాడకరా, వాడు మాట్లాడి గోతిలో పడతాడు అన్నాడు పరమాత్మ. ధర్మరాజు గారు ఊరుకున్నాడు. పక్కన నిలబడే చెప్పాలా కృష్ణుడు? నిలబడకుండానే రక్షించాడు. అది కృష్ణ వైపు. కొన్నిసార్లు పక్క నుండి కాపాడతాడు, కొన్నిసార్లు పక్కన లేనట్టుగా ఉండి కాపాడతాడు. కాబట్టి ధర్మరాజు గారు అన్నారు అలాగే, దానికే ఉంది, అలాగే ఉండుతాడు అన్నాడు. నువ్వు అన్నట్టే, ఎవరు గెలిస్తే వాళ్ళది అంతఃపురంలో ఉంటారు, ఎవరు ఓడిపోతే వాళ్ళు 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం వెళ్ళిపోతారు. ధర్మసుతుడొడ్డి శకునిక ధర్మస్థితి నూటుబడియే దైవము చెయ్యిది నిర్మితమైన శుభాశుభ కర్మఫలం బెట్లు దేహి కడబగ నేర్చును. ఆ ధర్మరాజు గారు పందెం వేయడు, ఎప్పుడు శకుని వేస్తాడు. మొదటి పందెం శకుని వేశాడు, వాడు అనుకున్నట్టే పడింది, గెలిచేసామన్నారు, మేము వెళ్ళిపోతున్నాం అన్నారు. అంతే. నిజానికి మనం బుర్రబద్దలు కొట్టుకున్నాం కానీ వాళ్ళేం పెద్దల్లా చేయలేదు. మేం గెలిచామన్నాడు, మేము వెళ్ళొస్తామన్నాడు. ఏమంటే వాళ్ళకి కావలసింది అదే, వాళ్ళు అది కావాలనే వచ్చాడు ధర్మరాజు గారు. వీడి తెలియక అదే వాళ్ళకి ఇచ్చాడు. కాకపోతే రాజ్యం తీసుకుంటారని ధర్మరాజు గారు అనుకున్నాడు. 13 ఏళ్ళు వేచి ఉండవలసి వచ్చింది. మీకు నేను చెప్పాను కదా, ధర్మమునందు సహనమంతం వీరం. అరే 13 ఏళ్ళు అడవిలో ఉండాల్సి వచ్చింది, 1 ఏడాది అజ్ఞాతవాసం, 12 ఏళ్ళు అరణ్యవాసం. మనం అనుకోలేదు ఇదేమిటి ఇలా తిరగబడింది, ఇప్పుడు మనం ఎలా మాట్లాడదాం, అవతల వాడిని మనం ఎలా బురిడి కొట్టిద్దామని ధర్మరాజు గారు ఏమనుకోలా. 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, పరమాత్మ మన కొరకు, మనని దేని కొరకు చేయిస్తున్నాడో అన్నాడు. వ్యాసుడు వచ్చి అదే చెప్పాడు. ఏమయ్యా, అరణ్యవాసం చేయమంటే 12 ఏళ్ళు చక్కగా అలా ఆ చెట్ల కింద, ఈ చెట్ల కింద, ఆ వనాల కింద, ఈ వనాల కింద తిరుగుతూ సూర్యుడిచ్చిన అక్షయ పాత్రలో ద్రౌపదీదేవి అన్నం వడ్డించి పెట్టేస్తే చక్క తినేస్తూ బ్రాహ్మణులతో ముచ్చట్లాడుకుంటూ కూర్చుని కాలం గడిపేయడం కాదు. 13 ఏళ్ళు చటుక్కున తిరుగుతాయి. అవతల యుద్ధం వస్తుంది, కురుక్షేత్ర సంగ్రామం. భీష్ముడు వస్తాడు రథంలో, మీ గురువుగారు ద్రోణుడు వస్తాడు రథంలో. వాళ్ళు వేసే అస్త్రాలకి మళ్ళీ మీరు అస్త్రాలు వెయ్యాలి. చాలదు మీకున్న శక్తి. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి, అందుకు ఇచ్చాడు ఈశ్వరుడు మీకు. వెళ్ళమను పరమశివుడి గురించి తపస్సు చేయమని అర్జునుడు అన్నాడు. అంతఃపురమా, పరిపాలన, ఏమైనా పనే? హాయిగా ఖాళీగా ఉన్నాడు, సుఖంగా వెళ్ళి కూర్చుని తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు, పాశుపతాస్త్రం ఇచ్చాడు. 12 ఏళ్ల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం అని శకుని నోటి నుంచి వచ్చినటువంటి మాటలు పాండవులకు ఎందుకు పనికొచ్చాయంటే, అస్త్ర సంపదలో ఎంత వెనకబడి ఉన్నారో దాన్ని పూడ్చుకోవడానికి పనికొచ్చాయి. తపస్సులు చేసుకుని తమ ధర్మాన్ని నిలబెట్టుకుని బ్రాహ్మణానుగ్రహం, ఈశ్వరానుగ్రహం పడ్డాడా లేదా శకుని బురిడిలో? తాను గెలిచానని శకుని అనుకుంటున్నాడు. నిజానికి లోపల గెలిచిన వాళ్ళు పాండవులు, లోపల ఓడిన వాళ్ళు ధార్తరాష్ట్రులు. పైకి గెలిచిన వాళ్ళు ధార్తరాష్ట్రులు, పైకి ఓడిన వాళ్ళు పాండవులు. ధార్మికంగా చూస్తే పాండవులది అంతిమమైన గెలుపు. కృష్ణుడు ఉన్నాడు, బాహ్యంలో ఎదురుగుండా కాదు, ప్రచ్ఛన్నంగా కనపడకుండా ఉండి గెలిపిస్తున్నాడు. అది ధర్మో రక్షతి రక్షిత. పాండవులు రక్షింపబడితే ధర్మాన్ని నేను పట్టుకుంటే నేనెందుకు రక్షింపబడను? రక్షింపబడి తీరుతాను, నా స్వామి నన్ను రక్షిస్తాడు. ఈ పూనిక కల్పించడానికి మహాభారత ప్రవచనం వచ్చింది, దీనికోసం మహాభారతం వచ్చింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు బయలుదేరారు. వెళ్ళి ధృతరాష్ట్రుడికి నమస్కారం చేశారు, కుంతీదేవికి నమస్కారం చేశారు, విదురుడికి నమస్కారం చేశారు. మేము ఓడిపోయాం, బయలుదేరుతున్నామన్నారు. భీష్మద్రోణాదులు బాధపడ్డారు.